హలో హాయ్ నేను మీ మాస్టర్ పరమేష్ ఐశ్వర్య సిద్ధి. నమస్కారం. 2023 జనవరి 6వ తారీఖు పౌర్ణమి ధ్యాన మంత్రం అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీని ద్వారా అప్పులున్నటువంటి వారికి బిజినెస్ డెవలప్మెంట్ గురించి కానీ ఇతర మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం సూచించబోయేటువంటి కొన్ని పరిష్కారాల ద్వారా మీరు ఈ 2023లో మీ మనీకి సంబంధించినటువంటివి మీ జీవితాలను అద్భుతంగా మార్చుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింది ఇవ్వబడినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్ తీసుకొని మీ యొక్క జీవితాలను అద్భుతంగా మలుచుకోగలుగుతారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాస్టర్ పరమేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఐశ్వర్య సిద్ధి భాగంగా 18 ఎపిసోడ్ సార్ ఈరోజు. సో దీంట్లో మనము గతంలో అనుకున్నాం సార్, ఒకటి ప్రజలకు ఒక రెమెడీ అయితే చెప్పాలి, దాని మీద కూడా మనకు చాలా ఓవర్గా కూడా వాటి మీదనే కాల్స్ వస్తున్నాయి. అంటే ఇన్స్టెంట్ రెమెడీ, తక్షణమే సమస్య నుండి బయటపడాలంటే రెమెడీస్ అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు మనకు అందరూ కాల్ చేసే వాళ్ళు కూడా దాని మీదనే అడుగుతున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు ఈ ఎపిసోడ్లో? అంటే మీరు కరెక్ట్గా ఆడియన్స్ అడిగేది ఏంటి అంటే ఒక మ్యాజిక్ లాంటివి ఏవైనా కానీ అడుగుతున్నారు. ఎస్, అంటే జస్ట్ రెమెడీస్. అది ఎట్లా ఉండాలంటే అది చేసిన వెంటనే మనకు దాని నుండి విముక్తి పొందాలన్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఓకే, దాని గురించి అనుకుంటే మనం దీని నుంచి ఇక మీదట మనము ఎవ్రీ ఎపిసోడ్స్లో భాగంగా కానీ లేదంటే కొన్ని ఎపిసోడ్స్ మనము చేద్దాం. దానికి మనము లాజిక్ లేని మ్యాజిక్ అని ప్రోగ్రామ్ పెట్టుకుందాం. అంటే దానికి ఏంటంటే లాజిక్ లేని మ్యాజిక్ చేద్దాం. సూపర్ సార్. ఈ లాజిక్ లేని మ్యాజిక్ అనగానే మనకు ముందట వచ్చేది దీంట్లో ఓకే యాక్చువల్గా ఓం. దీని బ్యాక్ సైడ్ కింద మీరు ఈ సబ్స్టిక్ సింబల్ ఓకే ఓకే కదా, ఈ స్వస్తిక్ సింబల్, ఈ రెండింటిని మీరు ఫ్రంట్ బ్యాక్ ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, ఇది లామినేషన్ కానీ చేయించి ఇక్కడ హోల్ పెట్టేసేసి మీరు ఎక్కడైతే కావాలనుకుంటున్నారో మీ యొక్క ప్లేస్లలో, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ షాప్లలో కానీ అక్కడ గోడలకు పెట్టేసేయండి. సార్ ఇది దేనికోసం పనిచేస్తుంది సార్? ఎస్, అదే చెప్తున్నాను. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఓం అనగానే మీకు వచ్చేసేది ఆల్మోస్ట్ ఏంటంటే యూనివర్స్ సంబంధించింది. ఓకే, యూనివర్స్ సంబంధించింది కాబట్టి మీకు ఇక్కడ ఏదైనా కోరికలు ఏవైతే ఉంటాయో, కోరికలు అంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి చాలా ఉంటాయి. ఒక పని అనుకుంటున్నాను జరగట్లేదు, డబ్బుకు రిలేటెడ్ కాదు ఇది. కోరికలకు అంటే మనకు చాలా మనస్పర్ధాలు రావడము, ఒక ఫ్రెండ్ మీ మాట వినకపోవడము, పిల్లలు మీ మాట వినకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఇటువంటివి ఒక ధనానికి సంబంధించింది కాకుండా మిగతా ఏ వాటికైనా కానీ ఇది ఒక్క ఫోటో మీరు పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అంటే మీ షాప్లో ఇది ఇక డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఇది ఒక ఫోటో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఇదే దాన్ని మీరు ఫ్రంట్ బ్యాక్ కింద యూజ్ చేస్తున్నారు. ఓకే, క్లియర్. అంటే మీ వ్యాపార స్థలంలో మీ ఇంట్లో అంటే మనం జనరల్గా ఏంటంటే ఎదురుగా పెట్టాల్సి ఉంటుంది. అంటే మన డోర్ తీయగానే ఎవరైనా వచ్చినప్పుడు కనిపించే విధంగా ఉండాలి. సార్ చాలా మంది కనిపించకుండా పెట్టుకోవాలి అని అంటుంటారు, మరి మీరేమో కనిపించేట్లాగా పెట్టుకోవాలనుకుంటున్నారు. ఎస్, దీంట్లో కనిపించకుండా పెట్టాలి అనేది ఎందుకు అంటే ఈజ్ ఎ యూనివర్స్. ఎస్, కాబట్టి మీరు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క యూనివర్స్గా అంటే వాళ్ళకి ఏదైతే అనిపిస్తుందో దాన్ని చూసినప్పుడు మీకు అక్కడ ఆరా పవర్ అనేది మీకు ప్లస్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే వాళ్ళు వచ్చే మైండ్ సెట్తోనే ఆ పవర్ అనేది దానికి రీచ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అది చూడగానే వాళ్ళు ఇది ఎందుకు పెట్టారు అనేదాన్ని మీ కోరికని చూసిన వాళ్ళది యొక్క దృష్టి మీద కూడా మీ యొక్క ఆరా అనేదాన్ని మీ కోరిక అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ మీరు ఒక 100 నెంబర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీరు 10 వేసారు నెంబర్స్, మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక ఎట్లా వచ్చిపోయే వాళ్ళతో పాటు మీకు ఆ నెంబర్ అనేది పెరగడం జరుగుతుంది. అంటే మీరు వేసే శక్తి కంటే కూడా ఇతరులు వేసేదాంతో ఇది పెరగడం అనేది జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇంకోటి, చాలా మంది వీటిని దిక్కులు సైడ్గా పెట్టుకోవాలి చాలా మంది చెప్తూ ఉంటారు. సో దీనికి నార్త్ ఈస్ట్ సౌత్ కార్నర్స్ అనే అటువంటి ఏమీ లేవంటారా? ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఒక్కటే ఏంటి అంటే మీ షాప్కి సంబంధించి పబ్లిక్ వచ్చేటట్టు, అంటే మీ సీటు ఎగ్జాంపుల్ తీసుకున్న మీరు చైర్ ఉన్నది, మీ చైర్ వెనకాల పెట్టండి. ఎస్, అంటే దృష్టి మనం చూస్తున్నప్పుడు దాని మీద. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీరు కూర్చున్న ప్లేస్లో, వ్యాపార ప్లేస్లో అయితే మీరు కూర్చున్న ప్లేస్కి బ్యాక్ సైడ్ పెట్టండి. ఇంట్లో అనుకోండి, ఇంట్లో ఎదురుగా పెట్టండి, డోర్ దిగగానే కనిపించేటట్టుగా, సింహదారం నుంచి కానీ లోపలికి వచ్చేటప్పుడు కానీ ఇట్లా మీరు ఇవి ఉంటాయి. ఇవే 2 ప్లేస్లు ఉంటాయి, అంటే వ్యాపారం కానీ ఇల్లు ఇటువంటి సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఇటువంటి ప్లేస్లలో పెట్టండి. ఓకే, ఇంకా మీకు మళ్ళీ ఇందులో సందేహాలు రావచ్చు, అంటే పేపర్స్ కలర్స్. ఇక్కడ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పేపర్ కలర్స్ అన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మీకే పేపర్
కలర్ చాయిస్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. మై ఫేవరెట్ కలర్ బ్లూ, అందుకని బ్లూ మీద తీసుకున్నాం. మీ ఫేవరెట్ కలర్ రెడ్ అయితే రెడ్ మీద తీసుకోండి, ఎల్లో అయితే ఎల్లో తీసుకోండి, పింక్ అయితే పింక్ తీసుకోండి. అట్లా ఆ కలర్ పేపర్ మీద ఈ యొక్క ప్రింట్లు పెట్టుకోండి. సార్ ఇది అంటే మామూలుగా మీరు చేపించారా లేకపోతే ఇది డౌన్లోడ్ చేసి మామూలుగా? ఎస్, మీరు అక్కడ ఓం అనేది ఎటువంటి సింబల్ అయినా పర్వాలేదు. ఓకే, పలానాది ఇలానే ఉండాలనేది ఏం లేదు. అంటే ఆ పేపర్కి కొన్ని రౌండ్ అప్గా చేసేసి ఉన్నాయి కదా, అది ఆటోమేటిక్గా నేను డౌన్లోడ్ చేసింది. ఇది ఓన్గా చేయించి. చాలా మంది ఏంటంటే పేపర్ మాత్రం దొరుకుతుంది కానీ డిజైన్ మాత్రం ఇలా ఉంది, ఆ డిజైన్ నాకు దొరకాలి కదా అని చాలా మంది. ఎస్, మీరు చాయిస్ మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోండి. ఒకవేళ డిజైన్ లేకుండా ఓం అని పెట్టవచ్చు ఒక వైట్ పేపర్ మీద. మరి దీని గురించి అయితే చెప్పారు, బ్లూ పేపర్ గురించి. ఆ వైట్ పేపర్ మీద స్వస్తిక్ ఉంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మనం బ్లూ పేపర్ మీద ఇది పెట్టాం కాబట్టి స్వస్తిక్ అనేది నార్మల్ ఈ పేపర్ మీద బాగుండదని చెప్పేసి ఇది పెట్టాం. యాక్చువల్గా ఎల్లో పేపర్ మీద బెటర్ ఉంటుంది. ఓకే, స్వస్తిక్ అనగానే మనకు లక్ష్మి కాబట్టి శుభ సూచకంగా ఉంటుంది కాబట్టి ఎల్లో పేపర్ మీద బాగుంటుంది స్వస్తిక్. ఓకే, అది జనరల్గా. నాకు బ్లూ పేపర్ కాబట్టి ఓం అనేది యూనివర్స్ కింద తీసుకున్నాం కాబట్టి ఈ పేపర్ మీద తీసుకున్నాం. రెండు కూడా నచ్చిన పేపర్ మీద వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్, మీరు 2 పేపర్లు పెట్టి ఇట్లా పెట్టుకున్నా పర్వాలేదు. ఆపోజిట్లో ఒకే పేపర్ మీద ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నా పర్వాలేదు. కానీ 2 మాత్రం పెట్టి ఇట్లా పెట్టుకోండి. మీకు ఏది అవసరం అనుకుంటే అది మీరు తిరిగేసి పెట్టుకోండి. సింపుల్, వ్యాపార స్థలంలో కానీ ఇంటి ప్లేస్లో. దీనికి జస్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ కలర్తో పాటు మీరు ప్రతిరోజు అంటే మీరు వచ్చిన ప్లేస్కి ఖచ్చితంగా మీ పూజతో పాటు 2 అగరబత్తులు చూపించడం అనేది మర్చిపోకూడదు. సరే, అంతా ఓకే. చివరి ఒక సందేహం, కోరిక నెరవేరింది సార్, అది తీసి పడేయాలా అట్లనే ఉంచుకోవాలి? ఇది ఉంచుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే దీంట్లో కోరికకు సంబంధించింది అయినా కానీ అది ఎప్పుడు పడాల్సింది కాదు. ఎందుకంటే మీరు ఇది వేరే వాళ్ళకి యూజ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఇక్కడ మీ కలర్తో పాటే పెట్టాం. అవును, మీ కలర్, నా కలర్ బ్లూ, మీ కలర్ గ్రీన్, చాయిస్ లేదు. ప్లస్ నాకు నచ్చిన డిజైన్ పెట్టుకున్నాను, మీకు నచ్చిన డిజైన్ వేరే ఉంటుంది కాబట్టి ఇది ఇతరులకు యూజ్ అయ్యేది కాదు. మీరు వీలైనంత వరకు అది పెట్టుకోవడమే ఉత్తమము. మీకు ఒకవేళ మీరు అవసరం లేదు అనుకున్నప్పుడు కనుక దాన్ని మీరు ఆటోమేటిక్గా పక్కకు పెట్టేయచ్చు. కాకపోతే ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగా ఏ నది ప్రవాహంలో కానీ చెరువులో కానీ మీరు దాన్ని వదిలిపెట్టేయచ్చు. ఇది మన కోరిక తీరిన తర్వాత. ఎగ్జాక్ట్, మీకు వద్దు అనుకున్నప్పుడు అది ఒక ఏదైతే ఉందో మన దేవుడి పటం లాగానే భావించాల్సి ఉంటుంది. శుచి శుభ్రత ఇది ఎట్లయితే మన దేవుడికి సంబంధించి ఉంటుందో వీలైతే సేమ్ పూజా కార్యక్రమం లాగానే దానికి అగరబత్తులు కానీ మీరు బొట్టు పెట్టినా ఏం అభ్యంతరం ఏం లేదు. అవకాశం లేని వాళ్ళు ఏంటంటే ఓం దింపండి, కావాలంటే కుంకుమతో కానీ లేదా మీరు నచ్చిన విధంగానైనా కానీ దింపుకోండి. స్వస్తిక అండ్ ఓం దింపేసేసి ఒక లామినేషన్ చేసేసి దానికి ఫ్రంట్ బ్యాక్ కింద మీరు పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇది చాలామందికి ఐడియా ఉంటుంది. దానికి పెట్టి 2 అగరబత్తులు చూపించడం, ఇది మీరు పెట్టిన 21 డేస్ తర్వాత మీ అద్భుతాలు అసలు వర్ణన తీరం అంటే ఊహించలేరు. సూపర్ సార్, నిజంగా చిన్న లాజిక్ లేని మ్యాజిక్లో చాలా మేటర్ అయితే చెప్పారు. నేను లాజిక్ లేని మ్యాజిక్ అంటే ఒక మేటర్లో చెప్తారనుకున్నాను, కానీ దీంట్లో అన్ని విషయాలు కవర్ అయినాయి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకేనండి ఇది లాజిక్ అంటే ఇట్లా ఏం అనకూడదు. మ్యాజిక్ అంటే డబ్బుతో పాటు ఉంటుంది, అందుకనే ఈ రెండింటికి పెట్టే లాజిక్ లేని మ్యాజిక్. సూపర్ సార్, సూపర్ నిజంగా. సార్ అదేవిధంగా పౌర్ణమి మెడిటేషన్ గురించి. పౌర్ణమి మెడిటేషన్ అనగానే మనము జనవరి 6న కండక్ట్ చేస్తున్నాం. మీరు ఎవరైతే సమస్యలతో బాధపడతారు అంటే డబ్బుకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతర ఫ్యామిలీకి సంబంధించిన కానీ ఎటువంటివైనా చిన్నవి ఏమైనా ఉన్నా కూడా మనము పౌర్ణమి ధ్యానం అనే ఒక కార్యక్రమంలో మీకు మంచి టెక్నిక్స్తో పాటు మంచి టిప్స్ ఇచ్చి మీకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఎన్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.